వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేయాలనుకుంటాను వెంకటేశ్వర స్వామి? అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంటి? ప్రజలకైతే మీరు చేసే పనులన్నీ అర్థమైపోతున్నాయి క్లియర్గా. ఎవ్వరు కూడా మీరు చేసే దారుణాలని, మీరు చేసే డ్రామాలని నమ్మే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు. అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఎత్తుకొని మీరు అక్కడికి వెళ్ళినారంటే అసలు దీంట్లోకి అంతకంటే దారుణం ఏదన్నా ఉంటుందా? ఏమన్నా ఉందా సమంజసం దాంట్లో? ఎలా తీసుకుపోతారు? అక్కడికి మిమ్మల్ని పంపించింది దేనికి? స్టేట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడమని, ఏదైనా ఇష్యూస్ గురించి మాట్లాడమని, పాలసీల గురించి మాట్లాడమని, దానికని మిమ్మల్ని ప్రజలు ఎన్నుకొని పంపిస్తారు తప్ప అక్కడికి పోయి దేవుడు ఫోటోలు ఎత్తుకోపోవడం, ఆడికి పోయి దాన్ని రాజకీయం చేయమని చెప్పి కాదు మిమ్మల్ని పంపించింది. అడ్డంగా ప్రతి దాంట్లో దొరికిపోయినారు. కల్తీ నెయ్యిలో దొరికిపోయినారు, పరకామణిలో దొరికిపోయినారు, ఇంకా అనేక అంశాల్లో మీ తప్పులన్నీ ఒక్కోటి బయట వస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఇంత మీ మీద వస్తూ ఉంటే కూడా మీరు దాన్ని తప్పించుకోవడానికి బురదెత్తి ఎదుటోడి మీద వేయాలని ప్రయత్నించినంత మాత్రాన మీరు గొప్పోళ్ళు అయిపోరు. అది గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు, మీరు ఇకనైనా మారండి. మీరు బుద్ధి తెచ్చుకోండి. దేవుడితో ఆటలొద్దు, వెంకటేశ్వర స్వామితో గేమ్స్ ఆడొద్దండి. మీ రాజకీయ లబ్ధి కోసం ఆయన ఎందుకు సెంటర్లోకి లాగుతారు? కొన్ని లక్షల కోట్ల మంది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం అది వెంకటేశ్వర స్వామిది. చేయాల్సిన తప్పులన్నీ చేసేసినారు ఆల్రెడీ. మీరు ఒకటి కాదు, రెండు కాదు, అనేక తప్పులు చేసినారు. ఆయన అడ్డం పెట్టుకొని డబ్బులు తిన్నారు, అన్నీ చేసినారు. ఏమేం చేయాలో అన్ని అరాచకాలు చేసినారు. ఇకనైనా ఆపండి అయ్యా మీరు. ఇకనైనా ఆపండి. ఇంకనన్నా చేంజ్ కాండి. దాదాపు 2 సంవత్సరాలు అయిపోతుంది ఎలక్షన్ జరిగి కూడా, ప్రభుత్వం మారి. ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఎట్లా? ప్రజలు అంత పెద్ద దెబ్బ కొట్టినారే, మీకు 11 సీట్లు ఇచ్చినారే, ఇట్లా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారనే కదా, ప్రజల్ని ఇబ్బంది పెట్టినారనే కదా, లా అండ్ ఆర్డర్ లేకుండా చేశారనే కదా, మీరు చేసే అరాచకాలకే కదా మీకు ఆ తీర్పు ఇచ్చింది. ఇంకా మళ్ళా మేము ఇలానే ఉంటాము, ఇంకా రెచ్చిపోతాము, ఇంకా మేము ప్రజల్ని భయభ్రాంతులు చేస్తాం, ఇంకా మేము మనోభావాలు దెబ్బ తీస్తూనే ఉంటాము అనే ధోరణిలో ఉంటే ఇంకా మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఇంకా భగవంతుడి పుస్తకంలో ఆల్రెడీ నోట్ చేసుకుంటా ఉంటారు అన్నీ. మీరు చేసే తప్పులు, మీరు చేసేవన్నీ ఆల్రెడీ ఆయన దీంట్లో, ఆయన రికార్డులో ఆల్రెడీ అయిపోయింది. ఇంకా రేపు రాబోయే రోజుల్లో మీరు ఏం అనుభవిస్తారో ఇంకా భగవంతుడికే తెలియాలి. మీకు ఏమేమి శిక్షలు పడతాయి రాబోయే రోజుల్లో. మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చి ప్రజల్ని డైవర్ట్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు తప్ప అది సాగదు. ఇది ఎక్కువ రోజులు సాగదు. ఆల్రెడీ దారాన్ని లాస్ట్కి లాగున్నారు మీరు. ఇంకొంచెం తాగితే తెగిపోతుంది అంతే. మారండి. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకులకు చెప్పండి.